తాజా పరిస్థితికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాధ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధ, చెప్పండి, నిన్న వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడ్డాయి కదా. ప్రస్తుతం వాటన్నింటినీ క్లియర్ చేశారా? ట్రాఫిక్ ఏ విధంగా ఉంది? ఏంటి నగరంలో తాజా పరిస్థితి? రాధ, నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూర్చిన భారీ వర్షము ఈదురుగాలులు మొత్తం హైదరాబాద్లో ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, లకిడికాపుల్, మాసప్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో తీవ్ర బీభత్సాన్ని సృష్టించాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఆనంద్ నగర్ చౌరస్తాలో ఉన్నాను. ఇక్కడ భారీ చెట్టు కూలి ఇండ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో చూస్తున్నాం, మెట్లపైన పడిపోయింది. ముందులో ఉన్న ఇంటి ముందు భాగంలో ఉన్న సజ్జా కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగా మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఈ చెట్టు 50 ఏళ్ల క్రితం చెట్టుగా వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రాంతం అంతా కూడా ప్రధాన రహదారి ఆనంద్ నగర్ చౌరస్తా. ఈ దారి వెంబడే ఎక్కువగా రాకపోకలు సాగుతుంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎదురుగా విజువల్స్ ఒక ఎలక్ట్రిక్ పోల్ సైతం కూలిపోయిన పరిస్థితి ఉంది. ఎలక్ట్రిక్ పోల్ పైన, కరెంటు స్తంభం పైన చెట్టు విరిగిపడి మీద పడడం జరిగింది. దీంతో మొత్తం స్థానికంగా ఇక్కడ ఆనంద్ నగర్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎదురుగా రోడ్డు మీదికి అవతలికి ఇవతలికి రాకపోకలు సాగించాలంటే ఈ చిన్ని ప్రాంతమే, ఈ చెట్లు విరిగిపోయిన చెట్ల సందుల్లోంచి మాత్రమే దూరి వెళ్లాల్సిన పరిస్థితి ఇది ఆనంద్ నగర్ కాలనీలో చోటు చేసుకొని ఉంది. ఖైరతాబాద్ లో ఆనంద్ నగర్ కాలనీ ఇది. ఈ కాలనీలో నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో ఇక్కడ పూర్తిగా ఈ చెట్లు విరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎదురుగా మనం ఒక ఇంటిని చూస్తున్నాం. ఆ ఇంటి పైన రేకుల షెడ్డు పైన ఒక భారీ చెట్టు, వేప చెట్టు విరిగి పడిపోయిన పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఎలాంటి ప్రాణహాని లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం కనబడుతుంది. అయితే నిన్న సాయంత్రం నుండి వర్షం కురిసిన తర్వాత నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ కరెంటు సరఫరా లేదు. దీంతో ఆనంద్ నగర్ వాసులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఒకసారి స్థానికులు ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అధికారులకు సమాచారం ఇచ్చారా అన్నది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చూశారు, ఎట్లా ఉంది సార్? నిన్న సాయంత్రం 5:30కు జరిగింది ఈ సంఘటన. అప్పుడు ఎవరికన్నా గాయాలు కావడం కానీ ఎవరికైనా ఏమైనా జరిగిందా? కాలేదు, కానీ చాలా భయం వేసింది. చాలా పెద్ద పెద్ద శబ్దంతో చెట్టు విరిగి పడిపోయింది. ఇక్కడ మామూలుగా అయితే చాలా ఆటోలు పార్క్ చేస్తుంటాయి, కార్లు పార్క్ చేస్తుంటాయి. లక్కీగా నిన్న ఏమి లేవు, ఉంటే చాలా డ్యామేజ్ జరిగి ఉండేది. ఇప్పటికీ డ్యామేజ్ జరిగింది. మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. అంటే దగ్గర 16 గంటలు అయింది. ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి పని స్టార్ట్ అవ్వలే. ఇంకా చెట్లు కొమ్మలు కొట్టాలి. అక్కడ ఎలక్ట్రిక్ పోల్ అంతా వంగిపోయింది, చూస్తారు కదా. అది సరి చేస్తేనే కానీ మనకి పవర్ సప్లై రాదు. ఇట్ మే టేక్ 8-9 అవర్స్. ఇప్పటిదాకా పని స్టార్ట్ కాకపోతే మీరు జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. మీరు కాల్ చేశారా దాన్ని? నేను ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి కాల్ చేసింది నేనే. మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి కాల్ చేశాను. చేసి వాళ్ళు వచ్చారు, కానీ ఏం పని జరగట్లేదు కదా. ఎప్పటికి స్టార్ట్ అవుతుంది? అది స్టార్ట్ అయితే ఇవన్నీ చేయాలి, పునరుద్ధరించాలంటే ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. జిహెచ్ఎంసీ కాల్ సెంటర్, ఎమర్జెన్సీ కాల్ సెంటర్కు తాను కాల్ చేశానని స్థానికులు ఆనంద్ నగర్ వాసులు చెప్తున్నారు. ఇప్పటికి 16 గంటలు దాటుతున్నా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దారి ప్రధాన దారి, ఎదురుగా పోల్ కూడా విరిగి పడిపోయింది. భారీ చెట్టు ఇది, భారీ వృక్షం. ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఇక్కడ ఆటోలు కానీ కార్లు కానీ పార్కింగ్ చేసుకొని ఉంటాయి అనేది స్థానికులు చెప్తున్నారు. నిన్న ఆ సమయంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. కానీ నిన్న వర్షం ఒక్కసారిగా గాలులు వీచడంతో పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. ఒకవేళ ఉంటే మాత్రం భారీ నష్టమే జరిగి ఉండేది, ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది అని స్థానికులు చెప్తున్నారు. ఒక ఆనంద్ నగరే కాదు, ఖైరతాబాద్తో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, లకిడికాపుల్, మాసప్ ట్యాంక్, మల్లెపల్లి తదితర ప్రాంతాల్లో ప్రధానంగా చెట్లు విరిగి పడిపోయిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎక్కడ కూడా ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి కాలనీలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. నిన్నటి నుండి ఇప్పటి వరకు అంటే సుమారు 16 గంటల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడం, కనీసం మంచినీరు కూడా లేని పరిస్థితి ఉందనేది స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధల్ని చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఒకవైపు కొడుతున్నారు. అలాగే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎక్కడైతే చెట్లు విరగడానికి సిద్ధంగా ఉన్నాయో, లేకపోతే కిందికి వంగి ఉన్న చెట్లు ఉన్నాయో, వీటన్నిటి కూడా తొలగిస్తే ఇంత నష్టం జరగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది స్థానికులు చెప్తున్నారు. థాంక్యూ రాధా.